మేము ఈరోజు పోరో ట్రిప్కి వెళ్తున్నామండి స్ట్రాబెరీ పికింగ్ కోసము. చూడండి మనోడు 120 రోడ్లో 120 వెళ్తాడు ఖచ్చితంగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. సో మనం స్ట్రాబెరీ పికింగ్ కోసం వచ్చామండి. సో ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం కదా. సో అక్కడ నుండి మనకి ఒక 58 కిలోమీటర్స్ అంటే మినిమం ఒక 40 మినిట్స్ పట్టింది రావడానికి. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. సో అక్కడ మనం ఎంటీ బాక్స్ తీసుకోవచ్చు, లేదా మన దగ్గర ఉన్నాయి కూడా క్యారీ చేసుకొని అక్కడ స్ట్రాబెరీ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన స్ట్రాబెరీస్ పిక్ చేసుకోవచ్చు. మనం స్ట్రాబెరీస్ పిక్ చేసుకుని వచ్చిన తర్వాత దాని వెయిట్ ఉంది చెక్ చేస్తారు. సో ఆ వెయిట్ బట్టి మనం ఎంత అమౌంట్ని పే చేయాల్సి. చూడండి ఇప్పుడు మనం స్ట్రాబెరీ పిక్ చేసిన తర్వాత బాస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా శానిటైజ్ చేస్తున్నారు, అది క్లీన్ చేస్తున్నారు. సో ఇదిగోండి రేట్లు. సో మనం అన్ని స్ట్రాబెరీస్ పిక్ చేసుకుని వచ్చి ఇక్కడ వెయిట్ వేస్తాము. సో వెయిట్ బట్టి ఇన్ని యూరోస్ అనమాట. చూడండి ఇది ఖాళీ డబ్బా మనం ఇక్కడ తీసుకున్నాము, ఎంటీ బాక్స్. సో ఇది తీసుకెళ్ళి మనం అక్కడ స్ట్రాబెరీస్ పిక్ చేసుకొని మళ్ళీ వచ్చాక వెయిట్ వేయాలి. వచ్చి అక్కడ వచ్చారు పిక్ చేయడానికి. ఒక 3-4 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము. సో ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర బాక్స్ ఉంటాయి, అక్కడ తీసుకుని వెళ్ళి సో ఇలాగ మనం పిక్ చేసుకొని వస్తాము. వచ్చిన తర్వాత దాని వెయిట్ చూసి దాని వెయిట్ బట్టి మనకి అమౌంట్ ఉంటుంది. సో ఎలా పిక్ చేస్తామేంటి అనేది, ఆ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో చూడండి నేను కూడా ఒక ఎంటీ బాక్స్ తీసుకున్నారు. ఇదిగోండి ఇంకో వ్యాన్ వచ్చింది, మనం వేరే వాళ్ళని పిక్ చేసుకోవడానికి మన వాళ్ళని. ఇదిగోండి ఆల్రెడీ కొంతమంది పిక్ చేసుకుంటున్నారు స్ట్రాబెరీస్. సో మనం వచ్చాము. సో ఇలా ఒక్కొక్క లైన్స్ ఉంటాయండి. సో మనకు ఒక లైన్ ఇస్తారు పిక్ చేసుకోవడానికి. సో ఈ లైన్ బట్టి ఉన్న స్ట్రాబెరీస్ మనం పిక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అక్కడ స్ట్రాబెరీస్ లేకపోతే మనం వేరే లైన్కి వెళ్ళొచ్చు. బట్ మోస్ట్లీ ఇక్కడే మనకి చాలా ఉంటాయి. సో మంచి స్ట్రాబెరీస్ చూసి పిక్ చేసుకుందాం. ఇదిగోండి ఇలాగ స్ట్రాబెరీస్ ఉంటాయి. ఇదిగోండి స్ట్రాబెరీస్ ఇలా ఉంటాయి, మనం అలా పిక్ చేస్తాము. ఇదిగోండి అలా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. నేనైతే పిక్ చేశాను. ఇంతకు ముందు ఇన్ని కండిషన్స్ అయితే ఉండేవి కాదు, ఎవరైనా రావచ్చు, ఫ్రీ ఎంట్రీ ఇలాంటివన్నీ ఉండేవి. కాకపోతే ఈ మధ్య చాలా రూల్స్ వచ్చాయండి. ఒక పర్సనే రావాలి, లేకపోతే మనతో పాటు ఖచ్చితంగా ఒక బకెట్ అని, లేదంటే ఇలాంటివి పిక్ చేయడానికి తీసుకురావాలని చెప్పేసి కండిషన్స్ చాలా వచ్చాయి. ఇంతకుముందు ఫస్ట్లో మేము వచ్చినప్పుడు 2022లో అసలు ఇలాంటివి ఏమీ లేవు. ఎవరైనా రావచ్చు, ఎన్నన్నా తినచ్చు, ఫీజు ఏమీ లేదు, అంతా బాగుండేది. ఇప్పుడు కొన్ని రూల్స్ మారుతున్నాయి. చాలామంది పిక్ చేయడం కంటే తినడానికి ఎక్కువ వస్తున్నారని చెప్పేసి. సో చిన్నవి పెద్దవి చాలా ఉంటాయండి. సో మంచివి చూసుకొని పెద్దవి మనం పిక్ చేసుకోవాలి, కొంచెం పండిపోయినాయి. చూడండి స్ట్రాబెరీస్ ఎలా ఉన్నాయో. చూస్తే తీసిన ఆ బకెట్లో పిక్ చేస్తుంది కార్తిక్. తీసిన పిక్ చేయి ఫాస్ట్గా. ఇదిగోండి ఇది కొంచెం పచ్చిగా ఉంది. సో ఇలాంటివి మనం లైట్ తీసుకుంటాము. కొంచెం బాగా పెద్దగా ఉన్నాయి అండ్ కొంచెం రెడ్ కలర్ రెడ్డిష్గా ఉన్నాయి తీసుకుంటే మనకి స్వీట్గా ఉంటాయి అవి. ఇది చూడండి చిన్నదైనా సరే అప్పుడే రెడ్డిష్ వచ్చింది, పండిపోయింది. సో తీసుకుందాము. ఇదిగోండి ఇది కూడా ఇక్కడ కొంచెం పండిపోయింది. తీసిన తిను తిను. సో తినచ్చు, ఈ డైరెక్ట్గా తినేయచ్చండి. ఇక్కడ చాలామంది ఇక్కడ తినేసి వెళ్తారు, ఎందుకంటే వీటి మీద మనకి కెమికల్స్ ఏమి ఉండవు, ఇది ఆర్గానిక్. సో ఇక్కడే మనం ఇక్కడే పిక్ చేసుకొని ఇక్కడే తీసుకోవచ్చు. అందుకనే చాలామంది ఫ్రెష్ స్ట్రాబెరీస్ కోసం వస్తారు. పికింగ్ అనేది మ్యాక్సిమం జూలైలోనే ఉంటుంది అండి. కానీ జూలై తర్వాత మళ్ళీ స్ట్రాబెరీ పికింగ్ అనేది ఉండదు. మేము ఎవ్రీ ఇయర్ రావడానికి ట్రై చేస్తాం ఇక్కడికి. నాకు ఇలా స్ట్రాబెరీ పికింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. తీక్షణకు కూడా చాలా ఇష్టం. తీక్షణ ఈ ప్లేస్ అయితే మేము ఉండే ఏరియాకి చాలా దూరం అయినా సరే ఇక్కడ బాగుంది అని చెప్పేసి అన్నారని మేము అందరం ఇక్కడికి వచ్చాము.
సత్య కూడా పికింగ్ స్టార్ట్ చేశాడండి. ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి 15 యూరోస్ అన్నారు. ఈ 15 యూరోస్కి మనం న్యాయం చేయాలని చెప్పేసి సత్య ఫాస్ట్గా ఇంకా మొత్తం బాక్స్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంతకు ముందు అయితే ఫ్రీగా ఇచ్చేవారండి. మనం ఎన్ని అయితే పిక్ చేస్తామో అన్ని కేజీల లెక్కన తీసుకునే వాళ్ళం. కేజీ ఎంత అని ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే రూల్స్ చేంజ్ అయ్యాయని చెప్పాను కదా, అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ బాక్స్ నిండా తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. అబ్బా, స్ట్రాబెరీస్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మంచిగా. ఇదండి. సో ఇలా స్ట్రాబెరీ సమ్మర్లో ఈ స్ట్రాబెరీ పికింగ్ అనేది కూడా ఒక యాక్టివిటీ. సో ఇది ఓన్లీ జూలైలోనే మనం పిక్ చేయగలం, ఎందుకంటే ఎర్లీగా వచ్చినా సరే అప్పటికి స్ట్రాబెరీస్ రావు అండ్ చిన్న చిన్నగా ఉంటాయి. అండ్ ఒక జూలై తర్వాత వస్తే అప్పటికి వర్షాలు పడి కూడా స్ట్రాబెరీస్ రాలిపోతాయి. అండ్ అప్పుడు ఆల్రెడీ చాలామంది పిక్ చేసిస్తుంటారు. సో అప్పుడు కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అది జరిగింది. బట్ మేము లాస్ట్ టైం వేరే చోటుకి వెళ్ళామండి. అక్కడ మనకి ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు. మనం వెళ్ళి జస్ట్ ఎన్ని కావాలని పిక్ చేసుకొని తర్వాత వెయిట్ చూసుకొని దాని అమౌంట్ పే చేయడమే. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు, సేల్ అవ్వట్లేదని వాళ్ళు ఇప్పుడు రూల్స్ పెట్టినట్టున్నారు. సో ముందే మనం మనీ పే చేసాము ఈ బాక్స్కి 15 యూరోస్ పర్ అడల్ట్. అండ్ మనకి ఎన్ని కావాలని పిక్ చేసుకొని తర్వాత అక్కడ వెయిట్ చూసుకొని అండ్ మిగతా అమౌంట్ ఎక్సెస్ అయితే మిగతా అమౌంట్ మనం పే చేయాలండి. ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి అండ్ ఆర్గానిక్ ఇవి. సో అందుకని మనం ఇక్కడే పిక్ చేసుకొని ఇక్కడే తినేయచ్చు. చాలామంది అంటే చూసారు కదా, మనం కడగకుండా కూడా తినేస్తారు, అంత బాగుంటాయి ఇవి. కెమికల్స్ ఏమి వాడరు, ఇవి న్యాచురల్గా పెరుగుతాయి అండి. సో ఫిన్లాండ్ సమ్మర్లో ఇది ఒక యాక్టివిటీ మన స్ట్రాబెరీ పికింగ్ అనేది. సో ఇలా వచ్చి మనం స్ట్రాబెరీ పిక్ చేసుకొని మనం ఇక్కడ తినేయచ్చు. చాలామంది ఇంటికి పట్టుకెళ్తారు 2-3 కేజెస్ 4 కేజెస్ 5 కేజెస్ అలాగా. సో స్ట్రాబెరీ మిల్క్ షేక్లు స్ట్రాబెరీ తినేస్తారు కూడా నార్మల్గానే. సో బయట కూడా మనకి ఇంతే కాస్ట్ ఉంటుందండి. ఫ్రెష్ స్ట్రాబెరీస్ పర్ కేజీ 8 యూరోస్ 10 యూరోస్ స్టార్టింగ్లో, ఎందుకంటే అప్పుడు ఫ్రెష్గా వస్తాయి కాబట్టి. అండ్ రాను రాను వాటి ఈ స్ట్రాబెరీ సైజ్ తగ్గిపోతుంది అండ్ టేస్ట్ కూడా తగ్గుతుంది. చూడండి, సో ఇవన్నీ స్ట్రాబెరీ ఫీల్డ్స్. ఇలా ఒక కొంత ఏరియా మనకి పిక్ చేసుకోవడానికి అలో చేస్తారండి పీపుల్ని, వచ్చిన వాళ్ళని, విజిటర్స్ని. అండ్ కొన్ని వాళ్ళే వర్కర్స్ పెట్టుకొని స్ట్రాబెరీ పిక్ చేసుకొని సేల్ చేస్తారు. వాళ్ళే చాలా ఫాస్ట్గా చేస్తారండి. ఉన్నాయో కదా, చూడండి మనకి ఈ సైజులో ఉన్నవి బాగుంటాయి, కొంచెం పెద్ద సైజు రెడ్డిష్గా ఉండాలి. సో ఇలాంటివి మనం చూస్ చేసుకొని పిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు చూస్తే ఇది చాలా అంటే చిన్నది పిందే, చూడండి చాలా పిందే. ఇది గ్రీన్ కలర్లో ఉంది, పక్కన రెడ్ కలర్లో ఉంది సైజు. కొంచెం పెద్ద సైజు ఉంది కానీ ఇంకా గ్రీనిష్గా ఉంది, రెడ్డిగా రాలేదు. సో కొంచెం పెద్దగా ఉన్నాయి, రెడ్డిష్గా ఉన్నాయి, టేస్ట్ బాగుంటుంది. స్ట్రాబెరీస్ చూపించు. నీకేంటి చిన్ని ప్యాకెట్ తెచ్చుకున్నాం, మేము పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నాం. చూడండి చాలా పిక్ చేశారు. అదండి, సో స్ట్రాబెరీస్ పిక్ చేసాం, మళ్ళీ వెనక్కాము అక్కడ దాకా వెళ్తున్నాము. ఇదిగోండి వెళ్తున్నాము. ఇదండి, సో మేము పిక్ చేసింది ఇలా వ్యాన్లో తీసుకొచ్చి. సో మేము వచ్చే వాళ్ళు కలిసి 4.8 కేజీస్ పిక్ చేసామండి. సో ఆల్మోస్ట్ 5 కేజీస్ అనుకోండి. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి 1 కేజీ 7 యూరోస్ అండి పిక్ చేసుకున్నందుకు, అంటే స్ట్రాబెరీస్ పిక్ చేసుకున్నందుకు. సో మనం ఆల్మోస్ట్ 5 కేజీస్ తీసుకున్నాం కాబట్టి 35 యూరోస్ అయింది మనకి. థ్యాంక్ యూ.